బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా కోసం ఎన్నో వర్షన్లు, అది 50-60 పైన వర్షన్లు రాశారు. నిజానికి సినిమా కూడా చాలా మంచి కథగా, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద బూత్ సినిమా అనే ఒక విమర్శ స్టార్ట్ అయింది. అది దేనివల్ల జరిగింది? సినిమా డైరెక్షన్లో జరిగిందా? ఏం లేదండి, ఒక్క బూతు బాట కూడా లేదండి. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు మీరు అన్నారే పోసాన్ని తిట్టారని, అలాంటిది అది కూడా అంతే. ఇప్పుడు అది అన్ని వెర్షన్లు రాయలా, డైలాగ్ వెర్షన్ రెండోనే రాశా, రెండోనే. అంటే వేరే వాళ్ళు రకరకాలు రాస్తుంటారు కదా, ఇది వేరే కథ. అవునవునవును. నా కథ చెప్పగానే ఓకే భలే ఉంది కథ, బాగా గమ్మత్, గిమ్మిక్స్ అన్ని బాగున్నాయి. స్టార్టింగ్ గుడి దగ్గర ఫస్ట్ షాట్, చిరంజీవి గారు ఎంట్రీ, ఊరి జనాలందరూ రావడం, చేతికి సంఖ్యలు ఉండడం, అదిరిపోద్ది ఫస్ట్ షాటే. అసలు అక్కడ ఏం చేశారంటే అప్పుడులో, అంటే ఏదో రకరకాలుగా వాళ్ళ భావాలు ఉంటాయి. అక్కడ ఏమన్నా కానీ వసే అని మాట కూడా మాట్లాడాలి చిరంజీవి గారు. అసలు అందులో బూతు మాటలు ఇవ్వండి, మాటలుగా లేవు, 99% లేవు. వల్గారిటీ కూడా ఏం లేదు. అన్నీ గిమ్మిక్స్, కామెడీ, అత్తకి బుద్ధి చెప్పడానికి, భార్యకి బుద్ధి చెప్పడానికి కథ, మన చెల్లెలు కాపురం నిలబెట్టుకోవడానికి పడే పాటలు, అది తప్ప ఏమండి జనాలు పిచ్చోళ్ళ ఒక ముక్క 2 ముక్కలో ఏది ఉంటే లేదు, నా దృష్టిలో లేదు. ఉంటే సినిమా ఆడిద్దా? సినిమా సబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్టు సూపర్ హిట్. లేడీస్కి స్పెషల్ హాల్ పెట్టారండి. ఇంకేం చెప్పండి మీరు. ఆడవాళ్ళు లేడీస్ బూతులు ఇంటి చూస్తారా? చూడరు. సపరేట్ ప్రత్యేక స్త్రీలకి ఈరోజు ఈ ఆట ఇస్తున్నాము అని ఉన్నాయి సార్ అని వచ్చే షాక్ అయిపోతే స్ట్రైట్ 100 రోజులు అది ఎట్టిస్తారు. అది చిరంజీవి గారు అంటే ఇప్పుడు ఎట్టుందంటే, చిన్నది ఇట్ట చల్లిద్ది అనుకో, ఒక దాన్ని చల్లేదాన్ని నీళ్ళని దాన్ని యాసిడ్ ఎట్ట అవుతుంది కదా, అది అప్సెట్. ఇప్పుడు చెప్తాను, మీ కమిటే చెబుతున్నా, అందులో వల్గారిటీ అసలు ఏమీ లేదు. అంటే చిరంజీవి గారు అంటే తెల్ల చొక్కా అండి, ఒక్క చిరా చొక్కబడింది అనుకో, అది మరక అంటారు. అది అంతే. చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి. లేదా ఎంతో పెద్ద హిట్ అయింది. దీనివల్ల వీళ్ళు మాట్లాడతారు కదా. నన్ను అన్నారు ఇది ఓ మీటింగ్లో, చిరంజీవి గారి కోపం ఉంది అంటే, సార్ ఎప్పటికైనా పోసాని చెప్తాడేమోలే చూద్దాం అని ఫీలింగ్ కదా. ఇంత పెద్ద హిట్ సినిమా పెట్టుకొని అందరూ వల్గర్ ఉంది అంటే అంత అన్యాయం అనుకుంటే, ఇందులో మీటింగ్ పెట్టారు మన సారథి స్టూడియోలో. ఏదో వెళ్తే దానికి యాంకర్ ఎవరు? మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉండాలి, కృష్ణారెడ్డి గారు, వేరే జర్నలిస్టులు మొత్తం ఉంటే, ఏమండి సమాజము ఇది సినిమాల్లో ఇట్లా ఇంత సినిమా పెద్ద హీరో కూడా ఇది చేస్తున్నారు అని జర్నలిస్టులు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. నన్ను అడిగారు, ఏమండి సినిమా మీరు ఆడాళ్ళు గీడాళ్ళు మొత్తం వచ్చున్నారు, ఎవరైనా అంటే జర్నలిస్టులు లేచి, ఏమండి ఎప్పుడన్నా అన్నం లేదనుకో సద్దన్నం కూడా తింటారు గతి లేక, అలాగే ఏ సినిమా లేక ఈ సినిమాలో అదే అన్నట్టు ఏదో మాట మాట్లాడాడు. ఓకే అంటే నేను అన్నాను, ఏమయ్యా ఆ సినిమా కాదు, వేరే సినిమాలు లేవా? ఎందుకు ఆడింది సినిమా 100 days? మీరు చెప్పండి. ఎందుకంటే ఏమయ్యా రోడ్డు మీద కూరగాయలు ఉంటాయి, కూరగాయల్లో చూసుకుంటారు వంకాయ, ఇది పుచ్చు పక్క తీసుకుంటారు, మంచి వంకాయ తీసుకుంటారు, కొనుక్కుంటూ వెళ్తారు. అలాగే అక్కడ సెంటర్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఏ సినిమాల్లో మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. మరి ఆడాళ్ళొద్దు అనుకోబట్టే కదా అరుడా మజాగా మంచిగా ఉందని గతి లేక సినిమా చూశారు అని చెప్తారేంటి? వంకాయే
ఇంత పురుగుటి తీసి పక్కన పడేస్తారు, సినిమా ఎందుకు చూస్తారు? సినిమా ఎందుకు చూస్తారు అని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మురళీమోహన్ వాళ్ళు ఉంటే నేను ఇది ఈనాడులో కూడా ఇట్లేదు ఉందండి, ఇందులో వల్గారిటీ లేదు. మౌన పోరాటం సినిమా ఉంది కదా, రామోజీరావు గారి సినిమా, అది పేరు చెప్పా, రామోజీరావు గారి సినిమా. రామోజీరావు గారు వాళ్ళు కూడా చూతి తెలుసుద్ది. అందులో మౌన పోరాటంలో ఒక రైలు పెట్టెలో ఒక అమ్మాయి ఎక్కింది, ఆ పెట్టెలోనే హీరో ఉన్నాడు, అదే హీరోయిన్ ఉంది. ఉంటే పైనుండి అది ఆమె తేనె తొట్టి ఉంది, తొట్టెలోంచి తేనె హీరోయిన్ వీపు మీద, గిరిజన అమ్మాయి వీపు మీద పడుతుంటే హీరోయిను నేలకి చాపి ఆమె మీద అని నాకి తేనె నోతిలో పెట్టుకుంటున్నాడు. అది తెలియలేదు రామోజీరావు గారికి. అది వల్గారిటీ కదా, అట్లా నాకుతారు ఎవడన్నా? మరి ఆ సినిమాలో మరి ఉంది కదా సార్ మురళీమోహన్ గారు, మీరు చెప్పండి, అది వల్గారిటీ కాదా? ఎవడేం మాట్లాడ ఇంకేం మాట్లాడేది అంటే చెప్పండి. అది అంటే నేను ఆ సినిమాలో కూడా నేను ఎస్టేట్కి రాశా అన్న, గప్చిప్ అయిపోయారు. ఇక మరి ఇది సూపర్ హిట్ అన్నారు, దాన్ని ఆడింది. అంత వల్గర్ ఉందే, అంత వల్గరి అల్లు మజాక లేదే. అప్పట్లో వాగింది నేను ఎప్పుడు 30 ఏళ్ళ కిందట, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగే. ఇంతే. అయితే ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మీరు పనిచేసిన ఆ మొత్తం కాలం కానీ తర్వాత కాలంలో కానీ చిరంజీవి గారిని అమితంగా ప్రేమించారు, మీరు బాగా ఇష్టపడ్డారు. ఆయన స్కిల్స్ కానీ, ఆయన హీరోయిజం కానీ, ఆయన స్టైల్ కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్, ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే యాడ్లు కట్ చేశా, యాడ్లు సినిమాకి ఇవ్వడానికి కడుతుంటే ఇందులోకి ఏం రచన చెప్పంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళన్ని పార్టీలు అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది, దయచేసి చూడండి. జనసేన కలిపాక పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కదా. లేదు, నేను ఓన్లీ చిరంజీవి గారి గురించి నాకు మాత్రమే అడుగుతున్నాను. కాదు, నాకు రాజకీయాలు అవసరం లేదు, అటుగా చెబుతున్నా. నేను ఎవరిని నేను గుర్తుపెట్టుకోను, ఎవరిని గుర్తుపెట్టుకోను, ఎవరిని నాశనాన్ని కోరుకోను. నేను లేదు, ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాం మేలు అనుకుంటాను తప్పితే నేను ఈ నాశనం చేయాలి. ఏమండి, నన్ను తిట్టిన వాళ్ళు కూడా, నా వెనక మీరు చెప్పారే నన్ను వాళ్ళు కూడా, వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేకుంటే బట్టలు కొని పెట్టానండి. ఇంటి మీద అన్నం తినడానికి బల్లలు కూడా లేకుంటే అంటే నేను తినే డైనింగ్ టేబుల్ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చానండి హైదరాబాద్లో. మందుకేది అది నవ్వింది మావిడ, మన కొత్తది పెట్టుకుందా లేబ్బా, అది వంకతో కొత్తది పెట్టుకుందాం, అది తీసుకుంటారా, పెట్టుకోండి, మీ ఇంటి పెట్టుకోండి, ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంక ఇస్తా అని చేస్తాను తప్ప వాడిని నాశనం చేయట్రా సార్. లేదు, అది ఎప్పుడు లేదు సార్. నాకు తెలియని మ్యాటరు రాజా ఇది. అంటే అందుకనే మేము బాగుంటాం. మనసులో ఇష్టం అలాగే ఉంది చిరంజీవి గారి మీద. కాదు, చిరంజీవి గారు నన్ను ఏం చేశారు చెప్పండి ఆయన్ని ద్వేషించడానికి? అంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను, అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. అది అంతవరకే కానీ అంతవరకు నాకు ఆయన నన్ను ఏం చేశారు పాపం. ఇప్పుడు ఆయన కూడా మాట వస్తే ఎప్పుడు నవ్వుతాడు తప్ప ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోవడం నాకు తెలుసు సార్. ఎవరి ద్వేషాన్ని నేనే ఏమండి, ఆయన పద్ధతులు అతను ఉంటాయి, నా పద్ధతులు అతను ఉంటాయి. అతని పద్ధతి ఏంటంటే, మీరు ఇప్పుడు వెళ్ళండి, ఎవరైనా సరే నువ్వెవరు అండవు, ఎవరు జర్నలిస్ట్ గారా రండి ప్లీజింగ్గా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు అవమానించి ఎవరిని ఈ రోజు వరకు పంపించి ఎరగడం సార్ మేము చూసి ఎరగం. క్లీన్గా ఉంటాడు.
ఫ్రెండ్లీగా ఉంటాడు. అది దురదృష్టం. అంటే రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు ఇందులో పెట్టే డైలాగ్. ఈ సర్వీసు రకరకాలుగా ఉంటాయి. అందుకని కొంతమంది రాజకీయాల్లో ప్రజాసేవ కోసం వస్తున్నారా, వ్యాపారం కోసం వస్తున్నారా అనేది కథ ఇందులో. సార్ సో పెద్ద సబ్జెక్టే తీసుకున్నారు, చిన్న సబ్జెక్టే కానీ చాలా లోతుండే సబ్జెక్ట్ కదా సార్ రాజకీయం అంటే. అంటే అది ఇంతవరకే ఉంచా. అంటే ఇది తప్పు కదా అన్నట్టుగా ఉంచాను తప్ప ఏ ఒక్క మనిషిని మెన్షన్ చేసి కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి లేవు. క్లీన్ ఆపరేషన్ దుర్యోధనలాగా అది కొంత ఉంటుండి, మిగతా ఎక్కువ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. సార్ చాలా మంచి డ్రామా. ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, రెడ్డి వారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. అలా కథ పెట్టుకున్నా మంచిది. నేను ఎప్పుడు వాళ్ళని బట్టి సినిమా అట్లా రాయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు సినిమా చూడండి, తెలిసిపోయింది మీకు. ఎక్కడ ఒక వల్గరు మాట కానీ, విజువల్గా కానీ, వెర్బల్గా కానీ, ఇంటెన్షన్గా కానీ ఎప్పుడు ఆ సినిమాలో లేదు. సార్ ఏం లేదు, క్లియర్గా ఉంటుంది. మనశ్శాంతికి చూస్తే మీకు సినిమా ఇష్టపడతారు.